హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం. ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే తండ్రిని ముంచిన కొడుకు. ప్రస్తుత సమాజంలో యువతలంతా కూడా లేదా యువకులంతా కూడా తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞలను అధికమీరి దేవుడు ప్రసాదించినటువంటి ధర్మశాస్త్ర జ్ఞానాన్ని వదిలేసి బాధ్యత రాహిత్యంగా ఇష్టానుసారంగా వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. అలాంటి వారందరికీ కూడా ఈ వీడియో ఒక కనువిప్పుగా ఉంటుందని నేను వీడియో చేస్తున్నాను. తండ్రిని ముంచిన కొడుకు ఇది ఒక రియల్ స్టోరీ, అంటే యథార్థ కాదన్నమాట, నిజంగా జరిగిన స్టోరీ. ఒక తండ్రి పిల్లవాడిని కనుక్కున్నప్పుడు, లేదా ఒక ఆడపిల్లని కన్నప్పుడు, లేదా ఒక మగ పిల్లవాడిని కన్నప్పుడు వాళ్ళ భవిష్యత్తు గురించి అహర్నిశలో ఆలోచిస్తూ కష్టపడుతూ వాళ్ళ జీవితాన్ని ధారపోసి పిల్లలకి మంచి భవిష్యత్తు అందించాలని రాత్రి అనక పగలనక కష్టపడి రూపాయి కూడబెట్టి వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తూ ఉంటారు. పిల్లలు ఎదుగుతుంటే తండ్రి ఆనందపడుతూ ఉంటాడు, గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే తనకు వృద్ధాప్యం వచ్చినప్పుడు కొడుకు చూస్తాడో లేదో తర్వాత విషయం, కానీ సమాజంలో పలానా వాళ్ళ అబ్బాయి గౌరవంగా బ్రతుకుతున్నాడు, ఆడిలా బ్రతకాలరా అనే ఒక్క మాట కోసం తండ్రి పడలేని శ్రమ అంటూ ఉండదు, భరించలేని బాధ అంటూ ఉండదు. దానికోసం ఎంతటి కష్టాన్నైనా సరే భరిస్తాడు. అంత గొప్ప వ్యక్తిత్వం గలది తండ్రి ప్రేమ. తల్లి ప్రేమ ప్రతి క్షణం మనకు కనిపిస్తుంది, కానీ తండ్రి ప్రేమ ఎట్టి పరిస్థితుల్లో కూడా కనిపించదు. ఎందుకంటే మన అవసరాలు తీర్చడానికి, లేదంటే మన భవిష్యత్తు నిర్మించడానికి, లేదంటే మనకు ధైర్యాన్ని కల్పించడానికి తండ్రి వెనక నుండి మనకి వెన్నుదన్నుగా ఉండి మన జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి తండ్రి అని మనం చెప్పుకోవాలి. అలాంటి తండ్రిని కొడుకులు ఈరోజు ఎంతలా మోసం చేస్తున్నారంటే, తండ్రి పిల్లవాడు పుట్టిన తర్వాత వాడు స్కూల్ ఏజ్ నుంచి కూడా కాలేజ్ అయ్యే వరకు, తర్వాత తను మంచి జాబ్ సంపాదించుకుని స్థిరపడాలని వాడికి అవసరమైన ప్రతి వస్తువుని కూడా తన కష్టచిత్తంతో కొంటాడు. తనకి ఏ అవసరం వచ్చినా సరే, ఒకవేళ కొడుకు అడగకపోయినా సరే, తన అవసరాన్ని తెలుసుకుని తన అవసరాలన్నీ తీర్చడం కోసం తను కష్టపడని, అప్పులే చేయని, ఉన్న ఆస్తులే అమ్మని, కానీ కొడుకు భవిష్యత్తు కావాలి, తను ఒక ఉన్నతమైన వ్యక్తిగా సమాజంలో నిలదొక్కుకోవాలని తండ్రి నిత్యం ఆలోచిస్తూ ఉంటాడు. నిజానికి తండ్రి పడుతున్న కష్టం ఈ భూమి మీద ఏ ఒక్కరూ పడరేమో. అది పిల్లలకు ఎప్పుడు తెలిసి వస్తుందంటే, తనకు కూడా వివాహం అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత తన తండ్రి తన కోసం ఎంత కష్టపడ్డాడనేది అప్పుడు తెలుస్తుంది. అప్పటికి కొడుకు ద్వారా తండ్రి పొందవలసిన ఆనందాన్ని అంతా కూడా దూరం అయిపోతుంది. పొందుకోలేడు. ఎందుకంటే కొడుక్కి తండ్రి ప్రేమ కనిపించదు, అర్థం చేసుకోలేడు కూడా. ఈరోజు తండ్రి పిల్లవాడి భవిష్యత్తు కోసం తనకిష్టం ఉన్నా లేకపోయినా దూరంగా ఉండి చదివిస్తూ తన భవిష్యత్తు బాగుండాలని, తనను చూడాలని, తన పక్కనే ఉండాలని ఎన్నో కలలు కన్న తండ్రి పిల్లవాడు బాగుంటే చాలని ఆ ఆశలన్నీ చంపుకొని పిల్లవాడిని దూరంగా హాస్టల్స్లో ఉంచి, లేదంటే కాలేజీకి దగ్గరలో ఇల్లులు తీసిపెట్టి ఎంతగానో చదివిస్తూ ఉంటారు. వాళ్ళు తండ్రి ప్రేమను గుర్తించక, తండ్రి కష్టాన్ని తెలుసుకోలేక, తండ్రి పంపిస్తున్న డబ్బుని విచ్చలవిడిగా అమ్మాయిలకి ఖర్చు పెట్టడం, లేదంటే మందులు తాగడం, లేదంటే బైక్ పైన రైడ్స్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఈ కోణంలోనే ఎంతో ఆస్తి సంపాదించిన కోట శ్రీనివాసరావు గారు, సినీ యాక్టర్ కోట శ్రీనివాసరావు గారు, వాళ్ళ అబ్బాయి ఒక్కగానొక్క అబ్బాయి, చాలా గారాబంగా పెంచారు. బోలెడంత ఆస్తి ఉంది, తనే వారసుడు. తన తర్వాత తన వారసత్వాన్ని తనే నిలబెడతాడని ఎన్నో కలలు కన్న కోట శ్రీనివాసరావు గారు ఆ కలలన్నీ కూడా అడియాసలుగా మిగిలిపోయాయి. ఎందుకంటే ఒక్కడే కొడుకు కదని తన సంతోషంగా బ్రతకాలని తను కోరిందల్లా కొనివ్వడం, అడిగిందల్లా తెచ్చివ్వడం, అలాగే చేసి 1000 సీసీ పవర్ ఉన్నటువంటి ఒక రైడ్ బైక్‌ని పిల్లవాడికి గిఫ్ట్‌గా ఇచ్చాడు.
తను ఏం చేశాడంటే ఫుల్‌గా తాగి ఆ డ్రైవింగు చేస్తూ కూడా అతనెళ్ళి యాక్సిడెంట్‌లో చనిపోయాడు. ఆ తండ్రి కోరికలు, ఆశలు, అడియాసలు అన్నీ కూడా కన్నీటి బాష్పాలుగా మిగిలిపోయాయి గానీ, ఈరోజు అదే తండ్రికి బాగోలేనప్పుడు, లేదంటే తన మంచాన పడుతున్నప్పుడు చూస్తాడనే భరోసా కూడా తండ్రికి కల్పించలేకపోయాడు. ఇలా అదే విధంగా 'బాబు మోహన్' యాక్టరు. ఆయన కూడా వాళ్ళ కొడుకుని ఏ విధంగానే యాక్సిడెంట్‌లో కోల్పోయారు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు, వాళ్ళ సంతోషం కోసం ఎంతగానో ఆలోచిస్తున్నారు తండ్రి. కానీ అదే తండ్రి కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోతున్నారు నేటి యువకులని చెప్పాలి. ఒక తండ్రి తన కొడుకుని చేతికి అందొచ్చి, తనకి చేదోడు వాదోడుగా, తనతో సమానంగా నిలబడే ఒక వ్యక్తిని తన కొడుకుని కోల్పోతే ఆ భారం ఎలా ఉంటుందనేది ఆ తండ్రికి తప్ప మరెవ్వరు కూడా దాన్ని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే మనిషి జీవితం చాలా సున్నితమైనది. చాలా అశాశ్వతమైనది. గ్యారంటీ లేని జీవితం. కానీ ఉన్నంత వరకు కూడా నువ్వు కొన్ని రోజులు బ్రతికినా సరే, నిన్ను నమ్ముకున్నటువంటి నీ తల్లిదండ్రులకి ధైర్యాన్ని కల్పించగలగాలి. నమ్మకాన్ని కలిగించగలగాలి. నువ్వేదో సంపాదించి కూర్చోబెట్టి తల్లిదండ్రులను చూస్తావని ఆశ, ఆలోచన అయితే వాళ్ళకుండదు. కానీ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తల్లిదండ్రులను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకరి దగ్గర చేయి చాపి బ్రతికేలా, లేదంటే ఒకరి సహాయం కోరుకునేలా ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుగా నీకుంది. అంతేకాకుండా వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టాలి. వాళ్ళ వారసత్వాన్ని నిలబెట్టాలి. వాళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించాలి. ఇవన్నీ చేసిన రోజున నీ తల్లిదండ్రులు సంతృప్తిగా జీవిస్తారు. నీకు జన్మనిచ్చినందుకు వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారు. అలాంటి ఉన్నతమైన జీవితాన్ని నువ్వు పొందుకోవాలి, జీవించాలి అంటే నీ తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని నిత్యం కూడా నువ్వు తెలుసుకొని, గుర్తించి వాళ్ళ ఆలోచనలకి అనుగుణంగా నువ్వు జీవిస్తే నీ జీవితం సార్థకమైనట్టే. ప్రస్తుతం ఉన్న యువత అంతా కూడా ఈ యొక్క వీడియో ద్వారా కనువిప్పి జరిగి క్షణభంగురం కలిగించే ఆనందాలను చెడు వ్యసనాలు అనేటువంటి అమ్మాయిల వెంట తిరగడం, లేదంటే ఇది బార్‌లంట తిరగడం, మందులకు బానిసైపోవడం, బజార్‌లంట తిరగడం, బైక్ రైడ్స్ చేయడం ఇలాంటియన్నీ కూడా వదులుకొని బాధ్యతాయుతంగా ఉండి మీ తల్లిదండ్రులు గర్వంగా ఫీల్ అయ్యే విధంగా మీరు జీవించాలి. ఎవరైతే యువకులున్నారో 16 సంవత్సరం నుంచి 26 సంవత్సరాల మధ్యలో ప్రేమ అనే ఒక మొత్తికి దూరంగా ఉన్నట్లయితే మీ భవిష్యత్తు మీరు ఊహించనంత ఎత్తులో అభివృద్ధి చెంది 10 మంది చేతులెత్తి దండం పెట్టే స్థితిలో మీరు నిలబడగలుగుతారు. 16-26 సంవత్సరాల మధ్యలో. తర్వాత నువ్వు స్థిరపడిన తర్వాత నువ్వు కోరుకున్న దానికంటే గొప్ప అమ్మాయి నీకు భార్యగా వస్తుంది. నీ లైఫు పూలవనంలో సంతోషకరంగా కుటుంబంతో ఆనందంగా ఉంటుంది. అలా కాదు అని ప్రేమ పేరిట మీరు మునిగిపోయారంటే మీ జీవితాన్ని కనీసం బ్రహ్మదేవుడు కూడా కాపాడలేనంతగా మీరు మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటారు. సో, కావున ప్రతి ఒక్కరు కూడా యువకులంతా కూడా ఒక వీడియో చూసైనా మీలో మార్పు కలిగి మంచిగా జీవించి, మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి, మీ తండ్రి ఆశలను, అడియాసలను అలాగే విధంగా ఆయన యొక్క కోరికలను మీరు నెరవేర్చి, అండదండలుగా ఆయనకి తోడుగా ఉంటారని, ఈ యొక్క వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా 10 మందికి కూడా ఈ వీడియో వెళ్తుంది. నేను మరిన్ని వీడియోలు చేసి సమాజ ఉద్ధరణలో నా వంతు భాగంగా మంచి భవిష్యత్ నిర్మాణం కొరకు కూడా ప్రతి ఒక్కరికి మంచి సమాచారాన్ని అందించగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.